సార్, చాలామంది డాక్టర్స్ రెడ్ వైన్ తాగడం వల్ల హార్ట్ హెల్త్ చాలా బాగుంటుంది అని చెప్తుంటారు కదా! నిజంగా రెడ్ వైన్ కన్జ్యూమ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా సార్? గుడ్ క్వెషన్. యాక్చువల్లీ ఇది రెడ్ వైన్ వల్ల కాదు. అందులో ఉన్న ఒక ఎక్సలెంట్ కాంపౌండ్ వల్ల. ఇది ఒక నేచురల్ పాలిఫినాల్. దాని పేరు రెస్వెరట్రాల్. ఈ కాంపౌండ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని స్టడీస్ చెప్తున్నాయి. లైక్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ కార్డియో ప్రొటెక్షన్ ఎఫెక్ట్స్. దీని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల బ్లడ్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గి మైల్డ్ వాసోడైలేటేషన్ జరగడం వల్ల బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. అండ్ న్యూరాన్స్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ రెడ్యూస్ అయ్యి న్యూరో డీజనరేషన్ డిలే అవుతుంది. నెక్స్ట్, దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ వల్ల ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఇన్హిబిట్ అయ్యి క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయ్యి డయాబెటీస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ దీనికి యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ కూడా ఉంది. అండ్ స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ని మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా అని రెడ్ వైన్ ఎక్కువ అమౌంట్లో తీసుకుంటే రెడ్ వైన్లో ఉన్న ఇథనాల్ కంటెంట్ వల్ల హార్ట్ సంగతి ఎలా ఉన్న లివర్ పోతుంది. రెడ్ వైన్ అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడు మోడరేట్ అమౌంట్లో కన్జ్యూమ్ చేయాలి. అలవాటు లేని వాళ్ళకి ఈ రెస్వెరట్రాల్ ఎక్కువగా ఉండే మంచి ఫుడ్స్ ఉన్నాయి. అవేంటంటే రెడ్ గ్రేప్స్, బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, మల్బెర్రీస్, డార్క్ చాక్లెట్ అండ్ పిస్తాషియోస్. వీటిలో రెస్వెరట్రాల్ అనేది యాడిక్వేట్ అమౌంట్లో ఉంటుంది. బట్ ఈ మధ్య ట్యాబ్లెట్ ఫామ్లో కూడా మార్కెట్లో ఇది అవైలబుల్గా ఉంది. బట్ ఇది అండర్ డాక్టర్ సూపర్విజన్ మాత్రమే కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే రిక్వైర్డ్ అమౌంట్స్ కన్నా ఎక్కువ డోస్ కన్జ్యూమ్ చేస్తే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.